ప్రతి వ్యక్తిలో ఏదో ఒక కళ, నైపుణ్యం, ప్రత్యేకత ఉంటాయి. కానీ మనిషి చేసేది తనలోని నైపుణ్యాన్ని వదిలి ఇంకోవైపు వెళ్తుంటాడు. ఎందుకంటే అతని అవసరాని కోసం అసలు దారిని విడిచి అయిష్టమైన దాని వైపు వెళ్తున్నాడు. ఇష్టమైనది వదులుతున్నాడు. ప్రపంచంలో 90% అలాగే జరుగుతుంది. కొందరి జీవితాలు అదే విధంగా ముగిసిపోతాయి. ఇష్టమైన దారి వదిలి కష్టమైన దారిలో వెళ్ళి కష్టాల పాలవుతుంటారు. మనిషికి ఈజీగా ఏదీ రాదు. ఒక్కో అడుగు వేస్తూ పోతే ఎప్పటికైనా సాధిస్తాము. మనిషిలో ఉన్న ప్రతిభను బయటపెడితే ముందుకు వెళ్ళగలం. ఒక చిన్న చేప కథ. నీటిలో చేపకు ఒకరోజు ఆహారం దొరకలేదు. అది నీటి అంతటా తిరిగి అలసిపోయి ఒడ్డుకు చూస్తుంది. అప్పుడు దానికి అక్కడ చిన్న పురుగు కనిపించింది. వెంటనే ఆ చేప ఆలోచించకుండా ఆ గట్టుపైకి వచ్చింది. ఎందుకంటే తన ఆకలి కోసం. కానీ అక్కడ దానికి ఆహారం దొరకకపోగా మళ్ళీ నీటిలోకి రావడానికి నరకయాతన అనుభవించింది. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది, మనమున్న పనిలోనే ఒకరోజు ఉపవాసం ఉంటామేమో, కానీ నెక్స్ట్ డే దొరుకుతుంది. ఒక దృఢమైన నమ్మకంతో ఉంటే తప్పకుండా మనకు అవసరమైనది వస్తుంది. చేపలాగా నీటిలో నుండి గట్టుపైకి వెళ్తే నరకం అనుభవించాల్సిందే, లేదంటే ప్రాణాలు వదలాల్సిందే. అందుకే తనకు ఇష్టమైన పని ఏదైతే అదే చేసుకుంటూ పోవాలి. ఏదో ఒకరోజు తప్పకుండా మనల్ని అది మంచి స్థానంలో ఉంచుతుంది. ఎక్కడ సులువుగా కష్టం లేకుండా ఎదగాలని ఆశించి ఉన్న పని వదిలి వేరే చోటికి, అది వదిలి ఇంకో చోటికి, ఇలా ఎక్కడా స్థిరత్వం లేకపోతే జీవితం అగమ్య గోచరంగా మారుతుంది. సులువుగా వస్తుంది అని దానికే అలవాటు పడిపోతే ఒకరోజు అది లేని రోజు ఏ దారి దొరకదు. కాబట్టి మనిషికి ఈజీగా ఏది రాదు, వచ్చినా అది ఉండదు. నీ కష్టం ఒకటి ఎంచుకో. నీకు ఏ దారిలో నడవాలనిపిస్తే దానిలోనే ప్రయాణించు. అలసినా, కష్టాలు ఎదురైనా, ఇతరులు వెక్కిరించినా, తిట్టినా, కానీ నీకు నచ్చింది మాత్రమే నువ్వు చెయ్యి. అందులోనే ప్రయాణించు. కానీ ఎక్కడా ఆగకు. ఆగిపోతే నీ లైఫ్ కూడా ఆగిపోయినట్టే. ఎవరు ఏమన్నా పట్టించుకోకు. పట్టించుకుంటూ పోతే ఆగిపోతావు. నువ్వు చేసే ప్రయత్నం వృధా కాదు. మనసుతో నీ పని నువ్వు చేసుకుంటూ పోవడమే. చెవులు, కళ్ళు, మనసు నీవు చేసే పనిపైనే ఉండాలి. నిన్ను తక్కువగా చేయడానికి అన్ని వైపుల నుండి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా నువ్వు అటువంటి వాటిని లెక్క చేయకు. ఒక దారిలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ దారిలో ఎత్తుపల్లాలు ఉండవచ్చు, లేదా చక్కగా ఉండవచ్చు. అన్నింటినీ తట్టుకొని నడుచుకుంటూ నీ గమ్యాన్ని చేరుకోవాలి. ఈ యొక్క స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.